శ్లోకం 10-16 మనం చర్చిద్దాం ఈరోజు. శ్రీ భగవానువాచ యత్తత్త్రిగుణమవ్యక్తం నిత్యం సదసదాత్మకం ప్రధానం ప్రకృతిం ప్రాహుః అవిశేషం విశేషవన్. 11వ శ్లోకం. పంచభిః బ్రహ్మ చతుర్భిర్దశ విస్తదా ఏతచ్చతుర్వింశతికం గణం ప్రాదానికం విదుః. 12వ శ్లోకం. మహాభూతాని పంచైవ భూరాపోగ్న మరున్నభః తన్మాత్రాణి చ తావంతి గంధాదీని మతాని మే. 13వ శ్లోకం. ఇంద్రియాణి దశ శ్రోత్రం త్వద్గృహ సన నాసికా వక్కరౌ చరణౌ మేఢ్రం పాయుర్దశమ ఉచ్యతే. 14వ శ్లోకం. మనోబుద్ధి అహంకార చిత్తమిత్యంతరాత్మకం చతుర్దా లక్ష్యతే భేదో వృత్యా లక్షణ రూపయా. 15. ఏతావానేవ సంఖ్యాతో బ్రహ్మణః సగుణస్యః సన్నివేశో మయా ప్రోక్తో యః కాలః పంచవింశక. 16వ శ్లోకం. ప్రభావం పౌరుషం ప్రాహు కాలమేకే యతో భయం అహంకార విమూఢస్య కర్తుః ప్రకృతిమీయుష. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపదామోదర స్వామినిధి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. बिलो ग्रंथ श्रीमद् भागवतम की जाय. श्री श्री राधारमन लाल की जाय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जाय. गौरनिताय भगवान की जाय. जगत गुरु श्री ప్రభుపాద की जाय. श्री శ్రీపాద్ గురు మహారాజ్ की जाय. ఈరోజు మనము టెక్నికల్గా అంటే మనకు జన్మ అన్నప్పుడు దేహాన్ని పొందుతాము. ఆ దేహము దేంతో కూడుకున్నది, తర్వాత దేని వల్ల పోషింపబడుతుంది, దేని వల్ల మృత్యువుకు గురవుతా ఉంది, ఈ 3 విషయాల్ని ఈరోజు మనం చర్చిద్దాం. మీ అందరికీ కూడా మరి ఒకసారి ఈ కార్యక్రమానికి భాగవత యజ్ఞానికి స్వాగతం సుస్వాగతం. మీ అందరికి ప్రణామాలు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానామ పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అందరి యొక్క పాదములకు కోటి కోటి దండవత్ ప్రణామాలు. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఇది కపిల భగవానుడు దేవహూతితో బోధిస్తున్నాడు కాబట్టి, కపిలుడు మానవ మాత్రుడు కాదు, భగవంతుడు కాబట్టి శ్రీ భగవాను వాచ. సో భగవంతుడు అన్నప్పుడు భగవంతుడికి షడైశ్వర్య సంపన్నుడు. 6 ఐశ్వర్యాలు అన్లిమిటెడ్ గా ఉంటాయి, లిమిటెడ్ కాదు. మన అన్ని కూడా మనకి ఏమన్నా కొద్దిపాటి ఐశ్వర్యం ఉంది అంటే అది లిమిటెడ్ గా ఉంటుంది. ఒకరోజు ఉండొచ్చు, ఒకరోజు ఉండకపోవచ్చు. మనది కర్మానుసారంగా రావచ్చు, కర్మానుసారంగా వెళ్ళిపోవచ్చు. భగవంతుడిది అలా కాదు. సో ఈ 6 ముఖ్యంగా మనం చూసినట్టయితే భగవంతుడు బలము,
భగవంతుడి యొక్క అందము, భగవంతుడి యొక్క సంపత్తి, భగవంతుడి యొక్క కీర్తి ప్రతిష్టలు, జ్ఞానము, తర్వాత వైరాగ్యం. సో ఇక్కడ భగవంతుడు ముఖ్యంగా ఏ సంపత్తితో కపిల భగవానుడు ఉన్నాడు? ముఖ్యంగా ప్రధానంగా ఏ సంపత్తి? కపిల భగవానుడి యొక్క అవతారం జ్ఞాన సంపత్తి, జ్ఞానం. కపిల భగవానుడు సాంఖ్య జ్ఞానాన్ని తల్లి ద్వారా బోధించడానికి అవతరించాడు, జ్ఞానాన్ని మనకు ఇవ్వడానికి. కాబట్టి ఇక్కడ దేవదేవుడు పలికను త్రిగుణముల అవ్యక్తమగు శాశ్వత కలయికయే వ్యక్త స్థితికి కారణమైనది, అదే ప్రధానమనబడును. వ్యక్త స్థితి యందు అది ప్రకృతి అని పిలువబడును. సో ఇక్కడ త్రిగుణముల అవ్యక్తమగు శాశ్వత కలయిక మన యొక్క ఈ సృష్టికి కారణము. ఈ త్రిగుణముల యొక్క కలయిక నిన్న కూడా మా డి గారు కృష్ణ గారితో ప్రభుజీ ఏదో డౌట్ అడిగితే అక్కడ చర్చించడం జరిగింది. ఏం డౌట్ అడిగారు ప్రభుజీ? ఏం డౌట్ అడిగారు మీరు? ఇక్కడ త్రిగుణంలో అవ్యక్తమగు అంటే అవ్యక్త స్థితి, అంటే ఇక వ్యక్తము కానటువంటి స్థితిని ప్రధానం అంటారు. అదే ప్రధానం వ్యక్త స్థితిని ప్రకృతి అంటారు. రెండు ప్రధానం అంటే ఈ మూడు కలర్స్, అంటే మూడు గుణాలు ఏదైతే కాంబినేషన్స్ ఉంటాయో ఆ కాంబినేషన్స్ అవ్యక్త స్థితి. ఇంకా ప్రకటితం కాని స్థితిని ప్రధానం అంటారు. ఆ ప్రధానము ఇంకా చాలా 24 అంశములతో కూడుకుని ఉంటుంది ప్రధానం. అది అవ్యక్త స్థితిని ప్రధానం అంటారు. అది వ్యక్తం ఎప్పుడవుతుంది? దాంట్లో ఎప్పుడైతే ఆత్మ ఎంటర్ అయి అది పెరుగుతుందో దాన్ని ప్రకృతి. అది అప్పటి వరకు మహత్తత్వంలో ఉంచబడుతుంది. నెక్స్ట్ భాష్యం. ప్రకృతిని భగవానుడు దాని సూక్ష్మ అవస్థ ప్రధానమని పిలువబడింది అందు తెలియజేయచ్చు. ఆ ప్రధానమును విశ్లేషణ కావించుచున్నాడు. ప్రధానము మరియు ప్రకృతి యొక్క వివరణమేమనగా, ప్రధానమనున్నది సూక్ష్మమైనది, సమస్త భౌతిక అంశంల నిర్విశేష సారాంశము. అది నిర్విశేషమైనను సమస్త భౌతిక అంశములు దాని యందు కలవని మనుజుడు తెలుసుకోవచ్చు. త్రిగుణముల అంత ప్రక్రియచే భౌతిక తత్వములు ప్రకటమైనప్పుడు ఆ వ్యక్తీకరణము ప్రకృతి అని పిలువబడును. చూడండి, ఈ ప్రకృతి అంతా కూడా సపోజ్ ఈ మొత్తం బ్రహ్మాండం అంతా కూడా అవ్యక్త స్థితి అందు ఎక్కడ ఉంచబడుతుంది? మొత్తం హోల్ బ్రహ్మాండం 14 లోకాలతో కూడుకున్నట్టు మన చతుర్ముఖ బ్రహ్మాండం అనుకుందాం. ఈ చతుర్ముఖ బ్రహ్మాండము అవ్యక్త స్థితిలో ఎక్కడ ఉంచబడుతుంది? భగవంతుడు కారణోదక సాయి విష్ణు లోపల ఇది సేవ ఉంటుంది. కారణోదక సాయి విష్ణు నుంచే మళ్ళీ బ్రహ్మాండాలు వెలువడతాయి. అవ్యక్త స్థితిలో భగవంతుడి దగ్గర ఉంటుంది. వ్యక్త స్థితి మళ్ళీ ప్రకృతి రూపంలో, భౌతిక ప్రకృతి రూపంలో ఇది ప్రకటితం అవ్వాలి. సూక్ష్మ రూపంలో, లైక్ ఎగ్జాంపుల్ దీనికి తీసుకున్నట్టయితే మనకు మామిడి చెట్టు, పెద్ద మామిడి వృక్షం ఉంది. మామిడి వృక్షము అవ్యక్త స్థితిలో దాని యొక్క పెద్ద కాండము, పెద్ద కొమ్మలు, పెద్ద ఆకులు, మళ్ళీ దాంట్లో పుష్పాలు, పండ్లు, ఇవి ఎక్కడ అవ్యక్త స్థితిలో స్టోర్ చేయబడతాయి? వ్యక్త స్థితిలో వచ్చి చెట్టు, పెద్ద చెట్టు, ఫల పుష్పాలతో కూడుకున్నటువంటి చెట్టు వ్యక్త స్థితి. అవ్యక్త స్థితిలో ఎక్కడ ఉంటుంది ఆ చెట్టు మొత్తం? విత్తనం రూపంలో. విత్తనంలో. వెరీ నైస్, మామిడి విత్తనం. అదేవిధంగా మనము ఈ రాగి చెట్టు లేకపోతే మర్రి చెట్టు, పెద్ద వృక్షం, దాని గింజ ఎంత పెద్దగా ఉంటుంది? చిన్నగా ఉంటుంది, చాలా చిన్నగా. మామిడి దాన్ని ఇంత పెద్దగా ఉంటుంది, కానీ దాన్ని చూడ్డానికి ఒక్క పండు లోపల ఎన్ని గింజలు ఉంటాయి? చాలా గింజలు ఉంటాయి దాన్ని కదా. ఒక్క పండుకు ఒకటే ఉంటుందా దాని లోపల?
ఇట్లా విప్పి చూస్తే చాలా ఉంటాయి. అలా ఒక చిన్న గింజలో అంత పెద్ద అవ్యక్త స్థితిని భగవంతుడు స్టోర్ చేయగలిగాడు. అంటే ఈ బ్రహ్మాండాన్ని కూడా ఒక గింజ రూపంలో ప్రధానం, దాన్నే ప్రధానం అంటారు. ప్రధాన రూపంలో స్టోర్ చేస్తారు భగవంతుడు. దీని యొక్క కాల పరిమితి బ్రహ్మ యొక్క 100 ఇయర్స్ అయిపోయిందంటే ఇది మొత్తం ప్రధాన రూపంలో కలిసిపోయి స్టోర్ చేయబడుతుంది. దాని తర్వాత వ్యక్త స్థితి మళ్ళీ ప్రకృతి రూపంలో అది వ్యక్తీకరణం అవుతుంది అని ఇక్కడ మనకు చెప్తున్నారు. సూక్ష్మ రూపంలో ప్రధానం అంటారు. అది విరాట్ రూపంలో భౌతిక ప్రకృతిగా మారుతుంది. మరి సూక్ష్మ రూపానికి మన ఈరోజు సబ్జెక్ట్ ఏంటి? మానవుడి యొక్క జన్మము, పోషణము, దాని లయము. మానవుడి యొక్క జన్మ అంటే మానవుడు, జీవుడు అంటే ఆత్మ. ఆత్మ యొక్క జన్మ, ఆత్మ జన్మించదు మామూలుగా, శరీరాన్ని స్వీకరించడం. ఈ శరీరం ఎలా తీసుకుంటుంది? ఈ ప్రధానం అనేది వ్యక్తీకరణము అయినప్పుడు దాంట్లో ఆత్మ భగవంతుడి యొక్క కృప వల్ల ఎంటర్ అవుతుంది. ఆ ఎంటర్ అయినప్పుడు జన్మ తీసుకున్నది అని అంటారు. నెక్స్ట్ చూద్దాం. బ్రహ్మము వైవిధ్య రహితమని, అభేదమని నిరాకారవాదులు పలుకుదురు. దీనిని బట్టి ఎవరైనాను ప్రధానమే బ్రహ్మభూత స్థితి అని పలకవచ్చు. కానీ నిజమునకు బ్రహ్మభూత స్థితి ప్రధానము కానేరదు. బ్రహ్మమునందు త్రిగుణములు లేనందున ఆ స్థితి ప్రధానమునకు భిన్నమైనది ఉన్నది. మహత్తత్వము నందు వ్యక్తీకరణలు ఉన్నందున అది కూడా ప్రధానమునకు భిన్నమే అని ఎవరైనా వాదించవచ్చు. కానీ ప్రధానం యొక్క వాస్తవమగు విస్తరణ ఇచ్చట పొసగబడింది. కార్యకారణములు స్పష్టంగా వ్యక్తీకరణము కానప్పుడు అవ్యక్తము సమస్త తత్వములు ప్రతిక్రియ వనగూడదు. ప్రకృతి యొక్క ఆ స్థితియే ప్రధానమని పిలువబడింది. ప్రధానమనున్నది కాలతత్వము కూడా కానేరదు. ఏలైనా కాలమందు కార్యకారణములు సృష్టి విలయములు కలవు. అది జీవతత్వము కూడా కాబోదు. ఏలైన జీవుల ఉపాధులు శాశ్వతములు కావు. ఈ సందర్భమున నిత్యం అనేది విశేషణం ప్రయోగింపబడింది. అది శాశ్వతమును సూచించును. అనగా వ్యక్తీకరణకు పూర్వము గల ప్రకృతి యొక్క స్థితియే ప్రధానము అని పిలువబడింది. సో ప్రధానం అంటే అవ్యక్త స్థితి, భౌతిక ప్రకృతి అంటే వ్యక్త స్థితి. సో అవ్యక్త స్థితిలో మార్పులు ఉండవు అన్నట్టు. మార్పులు ఉండవు కాబట్టి కాల ప్రభావం కూడా అవ్యక్త స్థితి పైన ప్రభావం చూపదు. కాల ప్రభావం ఉన్నది అంటే అది ప్రధానము కాదు. సో అని మనకి ఇక్కడ బోధిస్తున్నారు. మహత్తత్వం అంటే భగవంతుడి యొక్క మహత్తత్వం అందు కూడా వ్యక్తీకరణాలు అంటే ప్రకటితం ఉంటుంది. మహత్తత్వంలోనే ఈ బ్రహ్మాండం ప్రకటితం అవుతుంది. కాబట్టి మహత్తత్వం కూడా ప్రధానం కాదు. ఇది జడంలాగా ఉంటుందండి. ఎటువంటి స్పందన ఉండదు. ప్రతిస్పందన ప్రధాన స్థితిలో ఉండదు అని చెప్తున్నారు. ఈ శ్లోకంలో ముఖ్యంగా మనకు అంటే కొంచెం ఫిలాసఫికల్ గా డీప్ గా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవడం కష్టం అనిపించవచ్చు. సో మనం చూస్తున్నటువంటి ఈ దేహము 24 అంశములతో కూడుకుంటుంది. ఈ 24 అంశములు చాలా చాలా వస్తువుల్ని ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ గానీ లేకుంటే ఈవెన్ కార్లను కూడా క్రష్ చేసేస్తారంట. ద్రవ రూపంకు మారుస్తారనుకోండి. ఐరన్ పెద్ద ముక్క ఉంది. అది ద్రవ రూపంగా మారిపోతే దానికి ఏమన్నా రూపం ఉంటుందా? అలానే ఇది మొత్తం 24 అంశములను కూడా చాలా సూక్ష్మ రూపంలో మార్చడం. లైక్ ఎగ్జాంపుల్ పెద్ద ఫైల్ కంటెంట్ ఉంటది. చాలా ఉంటుంది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా పంపాలంటే మనం పంపలేము. దాన్ని ఏం చేస్తాం? జిప్ ఫైల్ గానీ, పీడిఎఫ్ చాలా సూక్ష్మంగా మారిపోతుంది. దాన్ని పంపిస్తే అది పెద్దగా మళ్ళీ ఎవరైతే రిసీవ్ చేసుకోవాలనో వాళ్ళు అక్కడ డౌన్లోడ్ చేసుకొని దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా పెద్దగా విస్తరించుకుంటారు. ఆ విధంగా ఈ యొక్క 24 అంశములతో కూడుకున్నటువంటి వ్యక్తీకరణ స్థితిని అవ్యక్తంగా మార్చడము. అవ్యక్త స్థితిలో ఇంకా ఏమి చలనము, ప్రతిస్పందన ఉండదు. దాన్ని ప్రధానం అంటారు. అదే మళ్ళీ వ్యక్తీకరణ లైక్ ఎట్లా జిప్ ఫైల్ ఇక్కడ నుంచి వెళ్తే చాలా సూక్ష్మంగా ఉంటుంది. దాన్ని ప్రధానం అనుకుందాం. ఎగ్జాంపుల్ దాని డిఫరెంట్ ఫోల్డర్స్, డిఫరెంట్ ఫైల్స్ ఎన్నో ఉండొచ్చు దాంట్లో. అది కనబడదు. అది అన్నిట్లో ఓపెన్ కాదు.
ఎవరైతే ఓపెన్ చేయాలనుకుంటారో వాళ్ళ దగ్గర ఆ ఓపెన్ చేసేటువంటి దాన్ని ఏమంటారు సాఫ్ట్వేర్ ఉండాలి. జిప్ ఫైల్ అన్‌జిప్ చేసేట్టుగా. అక్కడ అది ఓపెన్ అవుతుంది. మొత్తం డీటెయిల్ కనబడతా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క భౌతిక పదార్థము 24 మూలకాలతో కూడుకున్నది. అవ్యక్త స్థితిని ప్రధానం అంటారు. వ్యక్త స్థితిని భౌతిక ప్రకృతి అంటారు. దీంట్లో నెక్స్ట్ 11వ శ్లోకం. 5 స్థూల తత్వములు, 5 సూక్ష్మ తత్వములు, 4 అంతఃకరణములు, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు అనేది తత్వ సమూహమే ప్రధానమనము. చూసారా? అవ్యక్త స్థితి ఈ 24 అంశంలో అయితే అవ్యక్త స్థితి అంటే దీని లోపల ఆత్మ ఎంటర్ కానంత వరకు ఇది అవ్యక్త స్థితి. ఇది ఆత్మతో సాంగత్యం పొందుతుందో ఈ యొక్క 24 అంశములు ఎప్పుడైతే ఆత్మ భగవత్ కృప వల్ల ఆత్మ వీటికి దగ్గర చేస్తాడో లేదంటే వీటిల్లో ఆత్మ ఎంటర్ అవుతుందో ప్రవేశిస్తుందో అప్పుడు వీటికి వివిధ ఒక రూపం అనేది వస్తుంది. ఎప్పుడైతే రూపాన్ని తీసుకుంటాయో అప్పుడు అవి ప్రకృతిగా మారుతుంది. ప్రకృతి కూడా మళ్ళీ అగైన్ 2 రకాలు. ఆత్మ అనేది ఉన్నత ప్రకృతి, ఈ దేహం అనేది న్యూన ప్రకృతి. అంటే ఈ 24 అంశములతో కూడుకున్నటువంటి ప్రధానము న్యూన ప్రకృతి, తక్కువ స్థాయి ప్రకృతి. ఎప్పుడైతే ఉన్నత ప్రకృతి యొక్క సాంగత్యం తక్కువ స్థాయి ఆ న్యూన ప్రకృతికి దొరికిందో అప్పుడు ఒక రూపం అనేది తయారవుతుంది. దాంట్లో ఇక్కడ భాష్యములు చెప్తున్నారు. ఇక్కడ వివరింపబడిన 24 తత్వములు సమూహము భగవద్గీత ప్రకారం యోనిర్ మహద్ బ్రహ్మ అని పిలువబడును. జీవగణమంతయు ఈ యోనిర్ మహద్ బ్రహ్మ అందే బీజ రూపమున ఉంచబడును. వారే బ్రహ్మదేవుడు మొదలుకొని చీమ వరకు గల వివిధ రూపములందు జన్మించగలరు. శ్రీమద్ భాగవతము మరియు ఇతర వేద వాంగ్మయమునందును 24 తత్వ సమూహము ప్రధానము. 24 తత్వ సమూహం అంటే ప్రధానము యోనిర్ మహద్ బ్రహ్మము అని వర్ణితమైనది. అదే సమస్త జీవుల జన్మమునకు పోషణముకు కారణమైనది. ఇక్కడ శ్రీమద్ భాగవతము ఎవరిదైనా రెడీగా ఉంటే 10వ స్కందము 14వ అధ్యాయం 58వ శ్లోకం. ఈ జన్మ కంటే ముందు ఎన్నో సార్ల మనము ఈ ఉన్నత ప్రకృతి అయినటువంటి ఆత్మ ఇలా ఈ 24 తత్వ సమూహము ప్రధానం ఈ 24 అంశములతో కూడుకున్నటువంటి ఈ తత్వము దీన్ని తీసుకోవడం మరలా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎన్నోసార్ల మనము తీసుకుంటూ మరి ప్రతిసారి దీన్ని తీసుకుంటూ మళ్ళీ జన్మము, కొంతకాలం పోషణ దేని వల్ల జరుగుతుంది? మనం అనే ఉన్నత ప్రకృతి న్యూన ప్రకృతి ద్వారా. ఈ ప్రకృతి ఎవరు? ప్రకృతి భగవంతుడి యొక్క శక్తి. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. ఈ యొక్క ప్రకృతి ఉన్నత ప్రకృతి ఏమో డైరెక్ట్ భగవంతుడి యొక్క అంశ, న్యూన ప్రకృతి భగవంతుడి యొక్క శక్తి వ్యక్తీకరణము. ఉన్నత ప్రకృతి అంటే ఎవరు? మనము జీవులము, అంటే ఆత్మలము. ఆత్మలు భగవంతుడి యొక్క అంశ. మనము ఈ 24 మూలకాలతో కూడుకున్నటువంటి ఈ భౌతిక దేహం వచ్చి భగవంతుడి యొక్క భౌతిక శక్తి. ఆ శక్తి ద్వారా మనకు ఒక రూపం వచ్చింది. ఆ రూపంలో మనం ఉన్నాము. సో మరి ఈ రూపాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాడు కాబట్టి, ఎందుకు ప్రసాదించాడు? స్పెషల్గా మానవ జన్మ అనే రూపాన్ని తిరిగి మళ్ళీ నెక్స్ట్ ఇంకో మానవ దేహాన్ని పొందడానికి కొరకు మనకు ఇవ్వలేదు. లైక్ ఎగ్జాంపుల్, క్యాబ్ డ్రైవర్లు ఉంటారు. వాడు ఏం చేస్తాడు? నిజమైన క్యాబ్ డ్రైవర్ అంటే చాలా తెలివిగల క్యాబ్ డ్రైవర్
చాలా కష్టపడి పని చేస్తాడు డే అంతా. రాత్రి డే మొత్తం కలిపి సపోజ్ ఒక 2000 సంపాదించుకున్నాడు అనుకోండి. ఇంటికి కేవలం ఒక 200 తీసుకొనెళ్ళి 1800 వాళ్ళు మొత్తం ఒక 3 స్టార్ హోటల్‌కి వెళ్ళి రాత్రికి డే అంతా కష్టపడతాడు. రాత్రికి హాయిగా మంచి భోజనము, డ్రింక్ చేసి కేవలం ఒక 100, 200 రూపీస్ ఇంటికి తీసుకెళ్ళాడనుకోండి. మెయింటెనెన్స్ కొరకు, ఇంటి మెయింటెనెన్స్ కొరకు. వాడు ఎప్పటికీ క్యాబ్ డ్రైవర్ గాని అంటే ఆ క్యాబ్ గూడా ఎవరో లోన్ అంటే ఇతరుల కొరకు పనిచేస్తా ఉంటాడు. ఇతరులకు 40 ఆర్ ఇతనికి 50, 50 వాటెవర్ ద పర్సెంటేజ్ ఆయనకు కట్టేసి మిగతా పైసలు తీసుకొని వెళ్తా ఉంటాడు. అంత కష్టపడుతున్నాడు. ఆ! భారాన్ని మోస్తున్నాడు. కానీ నిజంగా సారం కొరకు పని చేయట్లేదు. వాడు ఆ 50% ఆల్రెడీ ఓనర్‌కిచ్చాడు. మిగతా 50%లో 80% తన సొంత ఈ దేహ సుఖము 3 స్టార్ పెద్ద హోటల్‌లో పోయాడు. తిన్నాడు, తాగాడు హాయిగా. ఇంటికి వెళ్లి 100, 200 ఇచ్చాడు. వాడు ఎప్పటికీ తన సొంత కార్‌ని కొనుక్కోలేడు. జీవితమంతా అలానే నడుస్తుంది వాడిది. కానీ నిజమైన తెలివిగల వాడు ఏం చేస్తాడు? పాపం బయటనే ఉంటాడు కాబట్టి అది కూడా బయట కూడా తినకుండా ఇంట్లో ఫ్యామిలీ మంచి భోజనం టిఫిన్ కట్టిస్తా ఉంటుంది. చాలా తెలివిగల వాడు కష్టపడి పని చేస్తున్నాడు. ఆ డబ్బుల్ని సేవ్ చేసుకొని వితిన్ షార్ట్ పీరియడ్‌లో వాడొక సొంత కార్‌ని కావాలంటే ప్రభుత్వం ఎవరి దగ్గరైతే కారు ఆయన నడిపిస్తున్నాడో ఆయన కూడా ఏం చేస్తున్నాడు? లోన్ తీసుకొని వీడిచ్చే పైసలతోనే లోన్ కట్టుకుంటున్నాడు. ఆయన సుఖంగా వేరే పని చేసుకుంటా ఉన్నాడు. వేరే పని ఇన్ ది సెన్స్ ఆయన ఇతను ఇద్దరు కార్ డ్రైవర్‌లే ఉండే. వాడేమో తెలివిని ఉపయోగించి కొంతకాలం కాగానే బ్యాంక్ వాళ్ళు కొంత డబ్బు కడితే కారు ఇస్తామంటారు. వాడేం చేశాడు? కొత్త కార్‌ని కొనుక్కున్నాడు. ఆ కారు నడిపిస్తా ఉన్నాడు. దాంతో కొంతకాలానికి ఇంకో కారు కొని ఇద్దరు ఒకటే డ్రైవర్లు. కానీ వీడేమో రాత్రి కాంగానే సంపాదించిందంతా ఖర్చు పెట్టుకొని పోతున్నాడు. ఆయన కేవలం ఇంటి నుంచి భోజనం తెచ్చుకొని తిని ఆ విధంగా ఒక కారు కొనుక్కున్నాడు. ఇంకో కారు గూడా వీడికి కొని వీడికిచ్చాడు. వీడు మాత్రం ఇతరుల కొరకు పని చేస్తా ఉన్నాడు. తన సొంత శాశ్వత ఏముంది వాడి కోపమొస్తే నేను కారు ఇయ్యను పో అంటే పైదలైపోతాడు. తన సొంత కారైతే తన ఫ్యామిలీని నింపుకోవచ్చు. తను ఇష్టానుసారంగా హ్యాపీగా జీవితం గడపొచ్చు. కాబట్టి వేరే మనుష్య జన్మ గాకుండా వేరే జన్మ అంటే క్యాబ్ డ్రైవర్, రెంట్ క్యాబ్ డ్రైవర్. ఇతరుల మీద ఆధారపడి జీవించాలా? అదే మనుష్య జన్మ పని చేయవలసిందేంటంటే శాశ్వతమైనటువంటి దేహాన్ని పొందడానికి కొరకు ప్రయత్నం చేయాలి ఇక్కడ. అందుచే అది చేయాలంటే ఏమంటున్నారు 10.14.58 దీన్ని ఎట్లయితే మనకు నేను ఇతరుల దగ్గర కారు తీసుకొని పని చేస్తున్నాను. వాడెవరికి కడుతున్నాడు? వాడెక్కడి నుంచి తెచ్చుకున్నాడు కారు? బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకున్నాడు. ఆ బ్యాంక్ లోన్ మనతో కట్టిస్తున్నాడు. వాడు సుఖంగున్నాడు. కష్టపడుతుంది మనము. వాడి కొరకు వాడి కారు గురించి మనము లోన్ కడతా ఉన్నాం. సో, ఇక్కడ భగవంతుడు మనకు శాశ్వత దేహాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఈ యొక్క టెంపరరీ జీవితం నుంచి ముక్తిని ప్రసాదించడానికి చేయవలసింది మనం ఆ మురారి యొక్క ఆదేశాలను పాటిస్తూ జీవితాన్ని గడపడానికి ఒప్పంద పత్రం. సో, బ్యాంక్ లోన్ తీసుకున్నప్పుడు బ్యాంక్ వాడు లోన్ ఇవ్వడానికి రెడీ. కావాల్సిన డాక్యుమెంట్స్ సో, కావాల్సినటువంటి అండర్‌సైన్ అంటే ఆ విధి విధానాలు, నియమావళిని నాకు స్వీకృతి నేను ఒప్పుకుంటాను అన్నప్పుడు ఒక సెక్యూరిటీ పర్సన్ సంతకం చేయాలి. అది కూడా ఎవరు? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మంచి అంటే వాళ్ళని కూడా నమ్మదగ్గ వాళ్ళు. ఆయన సెక్యూరిటీ సబ్మిట్ చేసినప్పుడు మనకు బ్యాంక్ లోన్ ఇస్తుంది. ఇక్కడ మనకు కూడా శాశ్వత దేహము రావాలి అన్నప్పుడు సెక్యూరిటీ పర్సన్ ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క రక్షణలో ఆయన హి కెన్ ఫాలో అంటే భగవంతుడికి రికమెండ్ చేస్తాడు. ఈజ్ అండర్ మీ, ఈజ్ ప్రాక్టీసింగ్. మనము ఆ కండిషన్స్ అన్నీ
అప్లై ప్రభుత్వం ఎట్లయితే బ్యాంకు మనకు సైన్ చేయమంటుందో భగవంతుడు కూడా భాగవతం భగవద్గీతలో కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్స్ ని స్వీకరిస్తూ కండిషన్స్ మనకు అర్థం కావు. మనం ఇప్పుడు బ్యాంకు లోన్ తీసుకునేటోళ్ళు చదువుకోలేని వాళ్ళు కూడా తీసుకుంటారు. కానీ ఎవరి దగ్గరికి వెళ్తారు? ఒక ఆథరైజ్డ్ పర్సన్ ద్వారా వెళ్తారు. ఆయన అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. తెలుగులో లేకుంటే వేలిముద్ర వేస్తే దానికి ఇంకొకరు విట్‌నెస్ లాగా ఇంకా వేరే వాళ్ళ సంతకాలు తీసుకునే పరిస్థితి ఉంది. ఆ విధంగా మనం కూడా ఈ జీవితాన్ని తిరిగి తిరిగి ఆ! ఈ యొక్క ప్రధానంతో భగవంతుడి యొక్క 24 అంశాలతో కూడుకున్నటువంటి ఆ వ్యక్తీకరణ ప్రధానాన్ని మరల స్వీకరిస్తూ కొత్త కొత్త శరీరాలను మార్చకుండా ఈ ఒకే దేహం ఆల్రెడీ వచ్చింది. ఈ దేహంతో నేను ఇంకొకసారి ఈ దేహం అనే ప్రకృతిని వదిలేసిన తర్వాత నా గురించి వెయిట్ చేస్తున్నటువంటి భగవంతుడి యొక్క శక్తి ప్రధానాన్ని నేనింక స్వీకరించదలుచుకోలేదు అని ఎవరైతే నిశ్చయించుకుంటారో వాళ్ళు భగవంతుడి యొక్క సన్మార్గంలో మనము జీవితాన్ని గడపాలి. సో, దానికి మనకు భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యోనిర్మహత్ బ్రహ్మం అని వర్ణితమైంది. అదే సమస్త జీవుల జన్మముకు, పోషణకు కారణము. ఇది యోనిర్మహద్ బ్రహ్మ అనేది ఈ పదము. సో, ఇక్కడ మనం చూసినట్టయితే భగవంతుడు 14వ అధ్యాయము 3వ శ్లోకంలో చెప్తున్నారు. మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. భగవంతుడు అంటున్నాడు ఎవరితో? ఓ భరత వంశీయుడా, మనందరం కూడా భరత వంశీయులమే. ఎందుకు? మన యొక్క ప్రతినిధి అర్జునుడు భరత వంశీయుడు. ఆయన తర్వాత మనందరం కూడా వాళ్ళ ప్రజలమే. మన పూర్వీకులను ఎవరు పరిపాలించారు? ధర్మరాజు పరిపాలించాడు. ఇంకా పూర్వీకులని మనువు పరిపాలించారు. ఆ విధంగా రామచంద్రుడు మొత్తం ఈ భూమండలాన్ని పరిపాలించాడు. మనందరం రామచంద్రుడి యొక్క ప్రజలం. సో, అలా చూస్తే ఈ దేహం భగవంతుడి యొక్క శక్తి, ఈ ఆత్మ భగవంతుడి యొక్క ఫ్యామిలీ అంశ. వేర్ ఆల్ అంశ ద లార్డ్. భగవంతుడి యొక్క అంశాలం కాబట్టి సేమ్ ఫ్యామిలీ. సో, వాటికి ఓ భరత వంశీయుడా, బ్రహ్మమని పిలువబడే మహత్తత్వమే జన్మకు కారణము. సో, కాబట్టి ఈ మహత్తత్వము ఈ 24 మూలకాలతో కూడుకుంటుంది. సో, కాబట్టి ఈ మహత్తత్వం జన్మకు కారణము. సకల జీవుల జన్మలకు సంభవింపజేస్తూ సకల జీవులకు జన్మలు సంభవింపజేస్తూ ఆ బ్రహ్మంలో నేను బీజ ప్రదానము చేస్తాను. భగవంతుడు డిక్లేర్ చేస్తున్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఈ సృష్టిలో 33 కోట్ల దేవీ దేవతలు ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా బ్రహ్మ నుంచి చిన్న చీమ వరకు కూడా ఇటువంటి మహత్తత్వాన్ని అంటే 24 అంశములతో కూడుకున్నటువంటి ఈ మహత్తత్వమే జన్మకు కారణము. దాంట్లో భగవంతుడు బీజాన్ని ఆత్మను ప్రవేశపెడతాడు. కాబట్టి నిజంగా మన జన్మకు కారణము మన తల్లిదండ్రులు కాదు, భగవంతుడు. తల్లిదండ్రుల కలయికైతే పెళ్ళైన తర్వాత ఎన్నోసార్లు కలుస్తారు. కలిసినంత మాత్రాన ప్రతి కలయికలో ఒక జీవికి జన్మ ఇస్తారంటే లేదు. ఆ భగవంతుడు ఎప్పుడు ఇవ్వాలనో, ఏ సందర్భంలో ఈ యొక్క భార్యాభర్తలు అనుకోని స్త్రీ పురుషులు లేకుంటే వేరే జంతుజాలం కూడా ఎన్నోసార్లు కలుస్తాయి. కానీ ఏ జంతువుకు ఏ ఆత్మ ఆ 24 అంశములతో కూడుకున్నటువంటి శరీరాన్ని తీసుకోవాలి అనేది నెక్స్ట్ లోకల్ కాలము నిర్ణయిస్తుంది. దాని ద్వారా మనకు జన్మ లభిస్తుంది భగవంతుడి యొక్క కృప వల్ల. నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు, ఓ కౌంతేయ, ఈ భౌతిక ప్రకృతిలో జన్మించడం ద్వారానే సమస్త జీవులు ప్రకటమయ్యాయని
నేనే బీజ ప్రదాతనైన తండ్రినని తెలుసుకోవాల్సింది. మనం ఎంతో మంది దేవతలను పూజ చేస్తున్నాం. మరి ఆ దేవత నా జన్మకు ఏమన్నా కారణమా అనేది తెలుసుకోండి. ఆయన జన్మకే భగవంతుడు కారణమైనప్పుడు ఆయన ఇంకొకరి జన్మకు ఎలా కారణమవుతారండి? సో ఎవరికైతే జన్మ లేదో వాళ్ళు ఇతరుల జన్మకు కారణం ఉండొచ్చు. ఆయనకే జన్మ ఉందనుకోని అంటే ఆయన జన్మకే ఇంకొకరు కారణం. నిన్న ఆల్రెడీ మనము ఏం తెలుసుకున్నాము? మానవుల యొక్క జన్మ మరియు భగవంతుడి అవతరణకు కారణాలు చాలా డీటెయిల్‌గా మనం తెలుసుకున్నాం. మన జన్మకు కారణము మన పాస్ట్ లైఫ్ యొక్క కర్మలు. భగవంతుడి యొక్క అవతరణకు మనకు పునర్జన్మ అంటే జన్మ లేకుండా మనని ముక్తిని ప్రసాదించడానికి భగవంతుడు అవతరించి లీలలు చేయడం జరుగుతుంది. మనమేమో కర్మలను అనుభవించడానికి జన్మ తీసుకుంటాము. భగవంతుడేమో మన కర్మలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి కొరకు అంటే మనల్ని ఉద్ధరించడానికి భగవంతుడు రావడం జరుగుతుంది. లైక్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మన మహాభారత యుద్ధం గాని అటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులు ఎదురవ్వడానికి ముఖ్యమైనటువంటి కారకులెవరు? మహాభారత యుద్ధంలో ముఖ్యమైనటువంటి ఇద్దరు పర్సనాలిటీస్ ఎవరు వాళ్ళు? దుర్యోధనుడు యుద్ధానికి పర్మిషన్ ఇచ్చింది, యుద్ధం కోరుకున్నది. దుర్యోధనుడు ఆ! శకుని. శకునికి ఏం పవర్ ఉంది ప్రభుజీ? ధృతరాష్ట్రుడు. రాజు పర్మిషన్ ఇవ్వకపోతే యుద్ధమే జరగదు కదా! ధృతరాష్ట్రుడు. శకుని పరోక్షంగా దుర్యోధనుడు వెనక ఉంటాడు. కానీ ప్రత్యక్షంగా దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు వాళ్ళిద్దరే కదా ముఖ్య కారకులు. అవునా కదా? కింగ్ పొజిషన్‌లో ఉన్నది ధృతరాష్ట్రుడు. అవును గురుజీ. కదా! సో, లేకపోతే సంధి కావాలంటే దుర్యోధనుడేంటి? ధృతరాష్ట్రుడే కోరుకుంటే ఇచ్చేసేవాడు కదా రాజ్యాన్ని. కృష్ణుడు అడిగాడు ఈ రాజ్యమేని. దుర్యోధనుడు ఎవరసలు? మెయిన్ ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు ఓకే. కృష్ణ నేను వీళ్ళకి ఇచ్చేస్తున్నా అంటే అయిపోయింది. దేర్ ఎండ్ ద మ్యాటర్. కానీ ఇక్కడ వీళ్ళిద్దరూ కల్ప్రిట్స్ అన్నాడు. కాబట్టి భగవంతుడు మనకిక్కడ 2 శ్లోకాల ద్వారా బోధించేదేంటంటే, మనము జన్మ, మన కర్మలు. అటువంటి ధృతరాష్ట్రుడు ఇటువంటి 100 మంది సంతానము, దుష్ట సంతానాన్ని కనడానికి కారణమేంటి? ఆయన పాస్ట్ లైఫ్‌లో చేసుకున్నటువంటి చెడు కర్మని అనుభవించడానికి కూడా పుణ్యం చేసుకోవాలంట. అర్థం చేసుకోండి. చెడు కర్మ అంటే సంతానాన్ని తను జీవించి ఉండంగా ప్రేమిస్తున్నటువంటి సంతానము తన కళ్ళ ముందే చనిపోవటము. అది పాపకర్మ. ఆయన అనుభవించాల్సింది. మరి ఆ పాపకర్మని అనుభవించాలంటే అసలు సంతానం కలగాలంటే ఎంతో పుణ్యం చేయాల. వట్టిగానే అందరికి మనం అందరం పిల్లల్ని కన్నామంటే వట్టిగానే కాదు. ఎంతో మంది లక్షల కోట్ల మందికి సంతానం లేక ఎన్నో పూజలు చేస్తా ఉంటారు. సంతానం కాదు. మనకు అమ్మాయి గాని, అబ్బాయి పుట్టారు అంటే ఎంతో పుణ్యకర్మ. అందులో అబ్బాయి పుట్టాలంటే ఇంకా చాలా పుణ్యకర్మ చేయాలి కంపేర్ టు అమ్మాయి. ఆ విధంగా ధృతరాష్ట్రుడు 50 జన్మల పుణ్యాన్ని చేసుకుంటే 100 మంది కుమారులు పుడతారంట. ఎందుకు? ఆయనకు పుత్ర శోకాన్ని ఒక్కరు చనిపోతేనే ఎంతో దుఃఖం ఉంటుంది. అటువంటిది 100 మంది పుత్రులు రోజు ఒక వార్త. ఎంత నరకయాతన. ఈరోజు నీ ఇంతమంది కుమారులు చనిపోయారు. ఈరోజు నీ ఇంతమంది కుమారులు చనిపోయారంటే ఆ క్షోభ భరించలేకపోతున్నాడు ఆయన. ఒక్క కుమారుడు చనిపోతే మనకి ఎంతో బాధ, దుఃఖం ఉంటది. అటువంటి ప్రతిరోజు 5, 10, 20 మంది చనిపోతున్నారంటే ఇంకా ఆలోచించండి ఎంత క్షోభ పడి ఉంటాడు. ఆ క్షోభ పడడానికి కొరకు పుణ్యం చేశాడంటే మనం కూడా పుణ్యం చేస్తా ఉంటాం. దేని కొరకండి? మనం మళ్ళీ పాపకర్మ కూడా ఎంబడి ఉంటది కాబట్టి ఆ పాపాన్ని అనుభవించడానికి పుణ్యం మంచి జనం వస్తది. మంచి రాజయ్యాడు. లాభమేందండి? రాజు చక్రవర్తి ఆయన మొత్తం. కానీ దుర్మార్గులైనటువంటి కుమారులతో ఎంతో కష్టాలను అనుభవిస్తా ఉంటారు తల్లిదండ్రులిద్దరూ. కాబట్టి మళ్ళీ జన్మంటూ ఉండకుండా మనం ప్లాన్ చేసుకోవాలి. భగవంతుడు ఆచార్యులు చెప్తారు. పుణ్యంతో పాటు పాపాన్ని కూడా మళ్ళీ కలిపి మనకు దేహాన్ని ఇస్తాడు. పుణ్యమైతే మంచి డబ్బుంది, చాలా పదవులున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దుష్ట సంతానం ఉందనుకోని వాడు రోజు ఎన్నో చెడు పనులు చేసుకుంటూ వస్తే, అరే పలానా ఆయన కొడుకు ఇట్లాంటి దుర్మార్గుడు
ఇంకా ఆయన మాట మనం ఎందుకు వినాలా? ఆయన బెస్ట్. ఎందుకు కొడుకునే ఉద్ధరించుకోలేకపోతున్నాడు. కోర్స్ సంతానం అనేది మన చెడు కర్మ వల్ల. ఇది అర్థం చేసుకుంటే వాళ్ళ కొడుకు యొక్క చెడు పనులు తండ్రికి గన్‌బెట్టకూడదు. ఆయన కర్మతో ఆయనొచ్చాడు. ఈయన కర్మతో ఈయనొస్తున్నాడు. కాబట్టి ఈళ్ళిద్దరికి రుణానుబంధం ఉండడం వల్ల ఆయన చెడు ఆయన చేసే చెడు పనులు రిఫ్లెక్షన్ ఈయన మీద అవుతుంది. నిజమైన జ్ఞానవంతులు తండ్రి అయితే సన్మార్గంలో నడుస్తున్నాడు. చాలామంది మన భక్తుల్లో గూడా మంచి ప్రీచర్స్ ఉంటాడు. కొడుకు మాత్రం దుష్టుడు, దుర్మార్గుడనొచ్చు. అట్లని కొడుకు చేసే కార్యాల వల్ల తండ్రికి రిఫ్లెక్షన్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఆయనతే చెప్పాడు. సో, యుక్త వయసొచ్చిన తర్వాత అజామిలలాగా ఆయన గూడా చెడు సాంగత్యంలో పాడైపోతే అది తండ్రి కాదు పెంపకమే పెంచాడు. కానీ వాడి జన్మలో గూడా కర్మలు, చెడు కర్మలు ఉండొచ్చు. ప్రయత్నం చేస్తారు పాపం భక్తులు. అలా కాదు ఇలా అని. వాళ్ళు వినకపోతే సో, మన ప్రయత్నం లోపం ఉండకూడదు. అర్థమైందా? నెక్స్ట్. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అననివి స్థూల తత్వములు. వీటితో పాటు గంధ, రస, రూప, స్పర్శ, శబ్దమనడి 5 సూక్ష్మ తత్వములను కలవు. సో, భగవద్గీత మీరు గుర్తుపెట్టుకోండి. ఇవే సేమ్ 24 ఆహ్, అంశములు, 6 మూలకాలు భగవద్గీతలో ఏ అధ్యాయం, ఏ శ్లోకంలో ఉంది? ఇంద్రియం. అవి వివిధ లక్షణములకు ప్రాతినిధ్యములైనందున కేవలం వివిధ కర్మల ద్వారానే వారిని భేదపరచవచ్చు. భాష్యం. ఇచ్చట వివరింపబడిన 4 అంతఃకరణలు అంటే సూక్ష్మ ఇంద్రియం ఇవి కనబడవు మనకు. భిన్న లక్షణం ద్వారా నిరూపితమైనవి. విశుద్ధ చైతన్యము భౌతిక సంపర్కంతో కలుషితమైనప్పుడు, దేహాత్మ భావనము ప్రబలమైనప్పుడు జీవుడు మిథ్య అహంకారంన స్థితుడైనట్లు చెప్పబడును. చైతన్యమే ఆత్మ యొక్క లక్షణము. కర్మ అనగా చైతన్యం వెనుక ఆత్మ ఉన్నది. భౌతిక సంపర్కం చే కలుషితమైన చిత్తమే అహంకారం అని పిలువబడును. సో, దీంట్లో మనకు ఈ 24 అంశములతో కూడుకున్నది భౌతిక పదార్థము. దానిపైన ఆత్మ, ఆత్మ పైన పరమాత్మ, భగవంతుడు. ఇవన్నీ గూడా సగుణ బ్రహ్మముగా భావింపబడును. ఇక కాలముగా తెలియబడు వాటి కలయిక అంశము 25వ తత్వముగా గణింపబడింది. 24 ప్రధానము. అవి కాలముతో ఎప్పుడైతే కలుస్తాయో కాలంతో ఎప్పుడు కలుస్తాయి? వ్యక్తమైనప్పుడు కాలంతో కలుస్తాయి. అవ్యక్త స్థితిలో కాలం యొక్క ప్రభావం ఉండదు. భాష్యము. వేద వివరణము అనుసరించి బ్రహ్మమునకు పరముగా ఏదీనూ లేదు. సర్వం కలిద్ కల్విదం బ్రహ్మ చాందోగ్యోపనిషత్తు 3.14.1 మనము చూస్తున్నది ఏదైనను పరస్య బ్రహ్మణ శక్తి అనియే విష్ణు పురాణమును తెలుపబడింది. అనగా ప్రతిదియు పరతత్వము యొక్క శక్తి విస్తారమే. ఆ బ్రహ్మము సత్వ రజ తమో గుణములతో మిళితమైనప్పుడు భౌతిక విస్తారము కలుగుచుండును. అదియే కొన్ని మార్లు సగుణ బ్రహ్మమని పిలువబడుచు 24 తత్వములను కూడి ఉండును. కానీ నిర్గుణ బ్రహ్మమునందు భౌతిక కల్మషము ఏమాత్రం ఉండదు. లేదా ఆధ్యాత్మిక జగమందు సత్వ రజ తమో గుణములు ఉండవు. అనగా నిర్గుణ బ్రహ్మమందు కేవలము విశుద్ధ సత్వగుణమే విరాజిల్లుచుండును. సగుణ బ్రహ్మము కాలమనని తత్వముతో భూత భవిష్యత్ వర్తమానములు పాటుగా 25 తత్వములు కలిగి ఉన్నదిగా సాంఖ్య తత్వముచే వర్ణితమైనది. సో, ఇక్కడ ఈ శ్లోకంలో సగుణ, నిర్గుణ. సగుణంలో 3 గుణాలుతో కూడుకున్నది. ఈ 24 అంశములు ప్లస్ కాలము ఎప్పుడైతే కలయిక జరుగుతుందో అది ఆత్మ అంటే బ్రహ్మముతో కలయిక. నిర్గుణం అన్నప్పుడు ఈ త్రిగుణాలు, కాలము 25 అంశములను మనము ఇక్కడే వదిలేసి భగవంతుడి ధామములో నా కాలం ఉండదు, నా 24 అంశములుండవు. అక్కడేముంటుంది? విశుద్ధ సత్వంతో కూడుకున్నటువంటి భగవంతుడి సారూప్యం ఉంటుంది. అక్కడ కాల ప్రభావం ఉండదు అనేది కాలమే ఉండనప్పుడు కాల ప్రభావం ఉన్నప్పుడు భూత, వర్తమాన, భవిష్యత్ యొక్క ప్రభావం ఉండదు. ఇది ఏ శ్లోకంలో చెప్పారు భగవద్గీతలో? కాల ప్రభావం ఉండదు నా దగ్గర. వెరీ గుడ్. न तत्पार्श्वते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम. ఎన్నో శ్లోకం అది? ఏ అధ్యాయం ఎన్నో శ్లోకం?
15.6 బ్రో. 15 ఈజీ గుర్తు పెట్టుకోండి. 15.6 ఇది. 15.7 మమైవాంశో జీవలో. సార్ అది గుర్తు పెట్టుకోవాలి. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకే, కాబట్టి ఇక్కడ సగుణ నిర్గుణ. సగుణ అంటే 3 గుణాలతో కూడుకున్నటువంటి ఈ భౌతిక దేహము, భౌతిక ప్రకృతిని మనము దేహ రూపంలో ధరిస్తాము. నిర్గుణ అంటే నా కాలం ఉండదు, 25 అంశములతో ఎటువంటి సంబంధం ఉండదు. మరి ఎప్పుడైతే ఈ 25 అంశములతో మనం కూడుకొని ఉంటామో అక్కడ జన్మం ఉంటుంది, పోషణ జరుగుతుంది, మృత్యు భయం ఉంటుంది. సగుణంలో, నిర్గుణంలో 25 అంశములు ఉండవు కాబట్టి అక్కడ మృత్యు భయం ఉండదు. నెక్స్ట్, భగవానుని ప్రభావము కాలరూపమున అనుభూతమగుచుండును. ప్రకృతి సంపర్కం వలన మోహగ్రస్తుడగు జీవుని మిథ్య అహంకారము కారణమున అది మృత్యు భయమును కలగజేయును. మనకు మృత్యువు యొక్క భయము ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుందంటే మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో ఆ ప్రేమించే వాళ్ళు ఆత్మలు కాదు. మనం ప్రేమిస్తుంది ఈ 25 అంశములతో కూడుక. అరే నా కొడుకు 30 ఏండ్లండి, నా కూతురు 25 ఏండ్లండి. కాలము, ఆ 25 ఏండ్లు కాలముతో కూడుకున్నటువంటి ఏంటి శరీరాన్ని మనం ప్రేమిస్తున్నాము. 25 అంశములతో కూడుకున్నటువంటి ఆ పదార్థంలో ఎవరున్నారు? భగవంతుడి యొక్క అంశ ఉన్నారు. మరి భగవద్ అంశ ఉన్నప్పుడు ఆ అంశ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. సపోజ్ మన ఇంటికి మన మన బ్రదర్ పిల్లలు కానీ, సిస్టర్ పిల్లలు కానీ ఒక వారం కొరకు వస్తారు. వారం తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారా లేదా? ఇంకొక రోజు ఉండమంటే ఉంటారేమో, తర్వాత ఉంటారా? ఉండరు. లేదంటే చదువుకోవడానికి పల్లెటూరు నుంచి మన ఇంటికి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 4 సంవత్సరాల కొరకు వస్తారు. చదువు అయిపోయింది, మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలా, లేదంటే జాబ్ వస్తే వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతారు, మన దగ్గర ఉండరు. అలానే భగవంతుడి అంశ అన్నప్పుడు డెఫినెట్ ప్రతి ఒక్కరి గోల్, సో వాళ్ళ నిజధామమైనటువంటి భగవంతుడి ధామము, భగవంతుడి ధామంలో భగవంతుడితో నిత్య సంబంధము, భగవంతుడి దగ్గర శాశ్వత దేహము, శాశ్వత లోకము, శాశ్వత రూపాన్ని పొందడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి. నా వైఫ్ అంటే ఆమె నా యొక్క ఈ నేను అనే దేహముకు ఆమె శాశ్వత సంబంధం లేదు. నేను అనే ఆత్మకు నా వైఫ్ అనే ఆత్మ, నా పిల్లలనే ఆత్మ నాతో సంబంధికులు కాదు. వాళ్ళందరూ కూడా భగవంతుడితో సంబంధికులు శాశ్వతంగా. ఎప్పుడైతే భగవంతుడితో సంబంధికులో అప్పుడు ఆటోమేటిక్గా నాకు కూడా సంబంధికులే. నేను కూడా భగవంతుడి యొక్క సంబంధికుడే. ఎటువంటి సంబంధం ఉంది భగవంతుడితో నాకు? అది కూడా భగవంతుడు మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు, ఫ్రీ జోన్. ఎన్ని సంబంధాలు ఉన్నాయి భగవంతుడితో నాకు? పెట్టుకోవచ్చు. దర్ ఆప్షన్స్ ఉన్నాయి అన్నాడు. ఎట్లయితే ఇంజనీరింగ్లో సిఎస్సి, ఈసీ, ట్రిపుల్-ఈ, మెకానికల్, సివిల్, ఎలా అయితే ముఖ్యంగా ఇంకా ఉండొచ్చు, 5 ఉన్నాయి అనుకోండి. భగవంతుడితో ఒక 5 ఆప్షన్స్ ఇలా పెడతారు. సో మనకు వెబ్ కౌన్సిలింగ్, సో మీ ఇష్టం ఏదన్నా కోర్స్ తీసుకోవచ్చు, ఏ సంబంధం అన్నా పెట్టుకోవచ్చు. అవి ఏ సంబంధాలు? ఎవరైనా ఒక్కరు 5 సంబంధాలు చెప్పగలుగుతారా? మనం పెట్టుకోవచ్చు కౌన్సిలింగ్లో. సో పెట్టుకొని దాని గురించి ప్రయత్నం చేయాలి. కాబట్టి మనం కూడా ఆప్షన్స్లో ఏం కావాలనేది యూ కెన్ సెలెక్ట్. ఏ సంబంధం భగవంతుడితో డెవలప్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే భగవంతుడి ఈ 5 మనం ఆప్షన్ పెట్టుకొని దాని కొరకు మనం ప్రయత్నం చేస్తామో మృత్యు అనే భయం ఉండదు అన్నట్టు. మనం చెప్తున్నారు ఇక్కడ, భగవానుని ప్రభావం కాలరూపమున అనుభూతం అగుచుండును. ప్రకృతి సంపర్కం వలన ప్రకృతి సంపర్కము కలిగిన మోహగ్రస్తులకు జీవుని మిథ్య అహంకారము కారణమున అది మృత్యు మనం మోహము, నేను దేహము, మా అబ్బాయి దేహము, మా అమ్మాయి దేహము, నా వైఫ్ దేహము అనుకున్నప్పుడు ఆ దేహము ఎన్ని రకాల మార్పులకు గురవుతూ ఉంటుంది? దేహము 6 రకాల మార్పులు. జన్మించింది, సపోజ్ మా అబ్బాయి నాకు జన్మించాడు అనుకుందాం. జన్మించినప్పుడు పెరుగుతా ఉన్నాడు. 2వ మార్పు, 3వ మార్పు కొంతకాలం స్థితంగా ఉంటాడు. 4వ మార్పు ఆయనకి పెళ్లి చేస్తాను, పిల్లల్ని కంటాడు. 5వ మార్పు నా కళ్ళ ముందే క్షీణించొచ్చు. 6వ మార్పు నశించొచ్చు. 6 మార్పులు పొందకుండా కూడా నా కుమారుడు కూతురు నశించిపోవచ్చు.
క్షీణించడం కాదు, నశించవచ్చు. కానీ అక్కడ మరి ఆ నాశనమును చూసి నేను ఇంకా హార్ట్ ఫెయిల్ అయ్యి నేను చనిపోకూడదు. ఎందుకు? అది నార్మలే. ఒక ధీరుడైనటువంటి ఒక భక్తుడు దాని గురించి చలించడు అని ఏ శ్లోకంలో చెప్పారు? ఆ మార్పులు సర్వసాధారణము భగవద్గీతలో. దేహినోస్మిన్ ఆ! దేహే గట్టిగా దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్దేహస్తత్ర న ముచ్యతి. ఒక ధీరుడు మన కళ్ళ ముందు చూస్తున్నప్పుడే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా. సో మన అబ్బాయి పుట్టాడు, పెరుగుతున్నాడు. సపోజ్ నేను 100 ఇయర్స్ బతికితే మా అబ్బాయి కూడా ఇవన్నీ మార్పులు 80 ఇయర్స్ వస్తాడు. నాకు ఆయనకు సపోజ్ 30 ఇయర్స్ ఫరక్ ఉంది. సో నేను 100 అంటే ఆయన 70 ఇయర్స్కి వస్తాడు. 70 అంటే ఓల్డ్ ఏజ్. తర్వాత ఇద్దరిలో ఎవరన్నా జర, ముసలితనం వచ్చింది, వ్యాధులు వచ్చాయి, ఇంకా మృత్యువు. నిజంగా నేను ఆత్మను అనుకున్నప్పుడు నాకు భయమే లేదు. దేహాన్ని వదిలేయడంలో పెద్ద ధీరుడు దేహాన్ని వదిలిపెట్టప్పుడు ఏం భయపడడు అంటున్నాడు. జీవునికి మృత్యు భయము దేహాత్మ భావనపు మిథ్యా అహంకారం వలనే కలుగుచున్నవి. ప్రతి ఒక్కరికి మృత్యువన్న భయమే, కానీ ఆత్మకు మృత్యువు లేదు. కేవలము దేహాత్మ భావన కారణమనే ఈ మృత్యు భయము కలుగుచున్నది. ఈ విషయమనే భాగవతము 11.2.37 నందు భయం ద్వితీయాభి నివేశిత స్యాత్ అని తెలుపబడింది. ఇచ్చట ద్వితీయ అనున్నది అనాత్మను, ఆత్మకు అన్యమైనది భౌతిక పదార్థము సూచిస్తుంది. భౌతిక పదార్థము ఆత్మ నుండి సృజింపబడును కనుక అది ఆత్మ యొక్క గౌణ వ్యక్తీకరణమై ఉన్నది. భౌతికత్వములు భగవానునిచే సృజింపబడినట్లుగా దేహము కూడా ఆత్మ వలన కలిగినట్టిదై ఉన్నది. కనుకనే దేహము ద్వితీయ, రెండవది గౌణము, సెకండరీ అని పిలువబడింది. ఈ రెండవ తత్వము ఆత్మ యొక్క గౌణ ప్రదర్శనమునందు తాదాత్మ్యము చెందిన వాడు మృత్యు భయమును కలిగి ఉండడు. తాను దేహము కాదని పూర్తిగా విశ్వసించినప్పుడు మృత్యు భయమనడి ప్రశ్నయే ఉదయించదు. ఏలైనా ఆత్మకు ఎన్నడును చావు లేదు. సో ఇది భగవద్గీతలో కూడా మనకు బోధించడం జరిగింది. భగవద్గీతలో ఏ శ్లోకంలో ఉంది? ఆత్మకు నా మృత్యువు లేదు. తర్వాత ఆత్మని ఎవరు చంపలేరు, ఏ ఆయుధం కూడా చంపలేదు అనేది 2.2వ అధ్యాయంలో ఇక్కడ ఉంది. 13 వచ్చి దేహినోస్మిన్. ఓకే, ఆత్మ నాశం లేనిది ప్రభుజీ, ఆత్మ నాశం లేనిది. 2.20లో ఉంది చూడండి. నా జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో నా హన్యతే అన్యమానే శరీరే. ఆత్మకు ఎన్నడూ జన్మ గాని మృత్యువు గాని లేదు. అది జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. అది జన్మరహితమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. దేహము చంపబడిన అది చంపబడదు. సో ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు ధీరుడిలాగా మృత్యు అనే భయాతీతముగా, భయము నుండి ఆయన అతీతంగా జీవిస్తాడు. ఎప్పుడు ఆ స్థితికి ఎదుగుతాడు? భజహురే మన శ్రీనందనందన అభయ చరణర విందరే. ఆ అభయ చరణాలు, భగవంతుడి యొక్క పాద పద్మ ఆశయాన్ని ఎవరు పొందుతారో వాళ్ళు భయరాహిత్యంగా జీవించగలుగుతారు. ఎందుకు? ఈ దేహము భౌతిక పదార్థాన్ని నేను కోరుకున్నాను కాబట్టి స్వీకరించాను. ఇంకా నెక్స్ట్ లైఫ్ నాకు ఈ భౌతిక పదార్థం వద్దు అని నేను మెంటల్గా ఫిక్స్ అయ్యి ఆ రాకుండా ఉండడానికి ఆచార్యులు భగవంతుడు చెప్పిన విధంగా జీవన విధానాన్ని మలుచుకున్నట్టయితే ఓకే, నా వైఫ్ వినట్లేదు, ఆమె మృత్యువు గురవుతుంది, నేను అయితే మృత్యువు గురి కాకూడదు. నా పిల్లలకు కూడా చెప్తున్నాను, నానా మృత్యువు వెంటాడుతూ ఉంటుంది, దాని నుంచి మనం బయటపడాలంటే భగవంతుడి పాద పద్మాలకు శరణాగతి. నానా నేను శరణాగతి పొందలేను, ఓకే, నీ కర్మ నీది. ఆత్మ భక్తి యోగపు కర్మలో నెలకొనచో మనుజుడు జన్మ మృత్యు నుండి పూర్తిగా విడిపడగలడు. ఆత్మ భక్తి యోగంలో నెలకొని ఉండాలంట.
అప్పుడు మృత్యువు నుండి విడిపడగలం. మరి భక్తి యోగంలో నెలకొని ఉండాలంటే వారానికి ఒక్క రోజు, నెలకొకసారి భక్తి యోగంలో నెలకొని ఉండాలా? ఏ విధంగా నెలకొని ఉండాలా రమణారావు గారు? శ్వాస తీసుకొని వాళ్ళకు లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు? ఆక్సిజన్ సిలిండర్ పెడతారు. చాలా మంది కరోనాలో ఆక్సిజన్ సిలిండర్స్ ఆక్సిజన్ దొరకక చాలా మంది మృత్యువాత పడ్డారు. ఎందుకంటే చాలా షార్టేజ్ అయిపోయింది. దాంట్లో కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి దొరికింది. పాపం ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళకు హరే కృష్ణ అయిపోయాడు. ఆక్సిజన్ ఉన్న వాళ్ళు కొంత ఆక్సిజన్ పెట్టుకొని ఆరోగ్యం బాగైన తర్వాత అవి తీసేసుకున్నారు. అదేవిధంగా ఆక్సిజన్ ఉంది, పెట్టారు. ఆ ఇరిటేషన్‌తో ఒక 5 నిమిషాలు ఇలా తీశారనుకోండి. ఏమైండ్రు వాళ్ళు? ఇమ్మీడియేట్‌గా 5 నిమిషాలే, ఎక్కువసేపు కాదు. ఇట్లా తీశారు. ఆ ఇరిటేషన్ చాలా అవుతదంట ఇలా పెట్టుకుంటే. లేకపోతే ముక్కులో పెడతారు. నార్మల్‌గా ఆక్సిజన్ తీసుకున్నది వేరే ఉంటది. ఎక్స్‌టర్నల్‌గా అది మనకు ఎంతైనా ఇరిటేషన్ కలిగిస్తా ఉంటది. వాళ్ళకి తెలియదు ఆ యొక్క పేషెంట్ ఇరిటేషన్ నుంచి కొంచెం రిలీఫ్ పొందడానికి వరకు ఆక్సిజన్ తీస్తే అసలుకే ప్రమాదం వచ్చింది. చిన్న ఎగ్జాంపుల్స్ అండి. ఇవన్నీ మనం అర్థం చేసుకుంటే మనకు కృష్ణ కాన్షియస్ ఆత్మ భక్తి యోగపు కర్మలలో నిత్యము ప్రభుజీ నేను ఫలానా దగ్గరకు పోయి మీరు కనబడలే ప్రభుజీ స్క్రీన్ మీద. అవును ప్రభుజీ వేరే దగ్గరికి వెళ్ళినా. సపోజ్ మనమే ఇప్పుడు మా మదర్ ఉందనుకోండి, ఎక్కడికో మ్యారేజ్‌కి వెళ్ళాలా చాలా దగ్గర. మా చిన్నమ్మ కూతురిది ఎవరిదో సంథింగ్. సో, ఖచ్చితంగా పెద్దమ్మని తీసుకొని రావాలంటారు. ఆమె సిలిండర్ తీసుకొనే పోవాలా. అమ్మ సిలిండర్ ఇక్కడ పెట్టేసి పోదాం బాగుండదు. అందరి పెళ్లిల్లో సిలిండర్ తీసుకుపోతే బాగుండదు అంటే, అవునురా బిడ్డ మంచిదే. ఇక్కడే పెట్టేసి పోదాము. తీసి మనం అడుగు పెడతామా లేదా ఢమాల్మంటదా. మరి ఆ పెళ్లికి ఆక్సిజన్ సిలిండర్ తీసుకొని అంటే క్యారీ చేయొచ్చు. పెద్దది కాదు, చిన్నది. తీసుకొని వెళ్ళాలంటారా? లేదంటారా? రమణారావు ప్రభుజీ? తీసుకొని వెళ్ళకుంటే ఆమె మనుగడ ఉండదు. పెళ్లికి వెళ్ళాలా? సిలిండర్ క్యారీ చేయాలా వద్దంటారా? తీసుకెళ్ళాలి గురించి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పినా అంటారు? అర్థమై ఉంటది బహుశా. మనం ఏం తీసుకొని వెళ్ళాలా? మనం ఎక్కడికైనా వెళ్ళని. ఆక్సిజన్ సిలిండర్ నాకు ఎంత ఇంపార్టెంటో నేను ఈ ప్రపంచంలో ఎక్కడికైనా ట్రావెల్ చేయని. నాకేది ఇంపార్టెంట్ అంటారు? చాలా సార్లు టూర్‌కి వచ్చిన వాళ్ళకి చెప్తా ఉంటారు. ఏం పెట్టుకొని రావాలా? ఫస్ట్ బ్యాగ్‌లో ఏం పెట్టుకోవాలనేది. మాల. జపమాల. ఇంకేం పెట్టుకోమంటాను? భగవద్గీత. భగవద్గీత. మనం కూడా ట్రావెల్ చేసాము. తిలకం 14 రోజులు ట్రావెల్, 13 రోజులు ట్రావెల్ చేశాము. గురూజీ అందరి దగ్గర ఎక్కడికెళ్ళినా ఉండిందా? నామజపం మనతో ఉండాలా? భగవంతుడి జపమాల ఉండింది. తర్వాత భగవద్గీత పోనీ అందరూ క్యారీ చేయకపోతే ఒకరిద్దరు పాపం తీసుకొచ్చారు, 2, 3. ప్రతిరోజు జరిగిందా లేదా మనకు భగవంతుడి కథామృతం? హరే కృష్ణ. ట్రావెల్‌లో కూడా కథామృతం జరిగిందా లేదా? ఎక్కడ వదిలిపెట్టామా? నష్టప్రాయేషో భద్రేషు నిత్యం భాగవత సేవయాం. మరి ఇక్కడ మీకు జరిగినట్టు అక్కడ మాకు కూడా భాగవతం జరిగింది. చాలా మంది రీజన్ చూపెడతారు. ఏంటి మాతాజీ లేదు ప్రభు, మా అమ్మోళ్ళ ఇంటికి పోయినా, మా నాయనోళ్ళ ఇంటికి పోయినా, దేవుడు అక్కడ పోయినా, ఇక్కడ పోయినా, ఈసారి మాలలు తగ్గాయంటే ఇక వాళ్ళ దగ్గర ఉన్నా కదా నామం చేయలేదు. ఇట్ ఈస్ అప్ టు యూ. సిలిండర్ ఎంత ఎగ్జాంపుల్స్ అర్థం చేసుకోండి. ఎంత మనకి కంపల్సరీయో ఇది కూడా కంపల్సరీ. జన్మ మృత్యు నుండి పూర్తిగా విడిపడగలడు. భౌతిక దేహం నుండి పూర్తి స్వాతంత్రమే అతని తదుపరి స్థితి. ఈ భౌతిక దేహం నుంచి పూర్తిగా వదిలించుకోవడమే నిజమైన స్వాతంత్రం. ఎప్పటి వరకైతే ఈ భౌతిక దేహంలో కూర్చున్నారో మీరు పరాయి పాలనలో ఉన్నట్టు నిజమైన స్వాతంత్రం కాదు. ఎందుకంటే ఈ దేహం మనని 24/7 మనం చేయడానికి అడ్డంకిగా వస్తుంది. నేను సహజ స్థితి నాది భగవంతుని సేవించడము. ఈ దేహము నాకు అసహజ స్థితిని కల్పిస్తుంది. మృత్యు భయం అనేది కాలం యొక్క కర్మయే. అది దేవదేవుని ప్రభావంను సూచించును. అనగా కాలము సర్వ వినాశకరమైనది. సృష్టింపబడినది ఏదైనను నశించి విలయముందియే తీరును. అదే కాల ప్రభావం. కాలము భగవానుని ప్రాతినిధ్యము. భగవానునికి శరణము నొందుమని అది మనకు గుర్తు చేయుచుండును. కాల రూపమున భగవానుడు ప్రతి బద్ధ జీవునితోనూ సంభాషించుచుండును. తనకు ఎవరేని శరణు జొచ్చినచో జన్మ మృత్యువుల ఎట్టి సమస్య ఉండబోదని ఆ దేవదేవుడు భగవద్గీత యందు పలికెను. కనుకని కాలమును మనము ఎదుట నిలిచిన్న భగవానునిగా భావింపవలెను. ఈ విషయం రాబో శ్లోకంలో మనకు వివరిస్తుంది. కాలము
మృత్యు రూపంలో సర్వాన్ని హరించి వేస్తుంది. అదే కాలము మృత్యుని జయించమంటుంది. ఎందుకు? భగవానుడు. నువ్వు భగవానుడిని నెగ్లెక్ట్ చేస్తే అదే కాలరూపి భగవానుడు మనకు అనుక్షణము దుఃఖాలు, బాధలు, లాస్ట్‌కు మృత్యు రూపంలో మనము కాలాన్ని ఫేస్ చేయాల్సింది. కాబట్టి కాలం ఉన్నప్పుడు మనకు భగవంతుడు మృత్యువుని జయించే విధంగా ఏ విధంగా మనకు సజెషన్ ఇస్తా ఉన్నారు? 12.9 ఎన్నో ఉన్నాయి. 12.9 ఒకసారి దాని యొక్క సారాంశం భగవద్గీత 12.9 చదవండి రమణ. ఈరోజు జీవుల యొక్క జన్మము, పోషణ మరియు ఇంకేముండే? మృత్యువు. మృత్యు భయాన్ని మనం జయించగలుగుతాము. సో ఇంతటితో ముగిద్దాం. జై బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताई भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।